నాగ్ అశ్విన్ కు మాళవిక నాయర్ బాగా కలిసొచ్చింది అనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అసలు మ్యాటర్ ఏంటంటే నాగ్ అశ్విన్ మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంలో మాళవిక నాయర్ నటించింది. ఇక సెకండ్ సినిమా మహానటిలోనూ మాళవిక నాయర్ అలిమేలు పాత్రలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సో ఇప్పుడు నాగ్ అశ్విన్ కల్కిలో మాళవిక నాయర్ నటిస్తోంది. మాళవిక నాయర్ కు ఇది పక్కా హ్యాట్రిక్ సినిమా. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 3 సినిమాల్లోనూ మాళవిక నాయర్ నటించింది. నాగ్ అశ్విన్ కు మాళవిక నాయర్ సెంటిమెంట్ గా మారిందా అనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కల్కి సినిమా ట్రైలర్ తో నాగ్ అశ్విన్ ఫ్యాన్స్ కు ఫుల్ విజువల్ ట్రీట్ ఇచ్చేశాడు. అయితే ఈ ట్రైలర్ లో యాక్టర్స్ అందరినీ చూపిస్తూ ట్రైలర్ ను సాలిడ్ విజువల్స్ తో నింపేసి ట్రైలర్ ను సాలిడ్ గా కట్ చేశాడు. ఇక ట్రైలర్ లో ఒక సింగిల్ షాట్ లో మాళవిక నాయర్ తలుక్కుమని ప్రత్యక్షమవుతోంది. అయితే ఈ షాట్ లో కనిపించింది మాళవిక నాయర్ అని మొదటగా ఎవరూ గుర్తుపట్టలేదు. కానీ ఆ తర్వాత ట్రైలర్ చూడగా అందరూ ఆ షాట్ లో ఉంది మాళవిక నాయర్ అని గుర్తుపట్టారు. తాజాగా మాళవిక నాయర్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. మాళవిక నాయర్ మోస్ట్ సక్సెస్ఫుల్ టాలెంటెడ్ హీరోయిన్. 2015లో నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ కామెడీ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాతోనే గ్లామర్ ముద్దుగుమ్మ మాళవిక నాయర్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో మాళవిక నాయర్ యాక్టింగ్ కో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమా హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. కల్కి సినిమాలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లాడు. తాజాగా ఈ సినిమాలో మరొక యంగ్ హీరో విజయ్ దేవరకొండ మళ్లీ కనిపించబోతున్నాడు. నాగ్ అశ్విన్ మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించాడు. ఇక సెకండ్ సినిమా మహానటి సినిమాలో విజయ్ ఫుల్ లెంత్ రోల్లో కనిపించాడు. ఇక కల్కి సినిమాలో విజయ్ క్యామియో రోల్లో కనిపిస్తున్నాడు. సో విజయ్ కు హ్యాట్రిక్ సినిమా. ఫైనల్ గా నాగ్ అశ్విన్ కు విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ ఇద్దరూ సెంటిమెంట్స్ గా మారారని ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ఇక చివరిగా కల్కి సినిమాలో అనేక స్టార్స్, లెజెండరీ యాక్టర్స్ ఉన్నప్పటికీ నాగ్ అశ్విన్ విజయ్ దేవరకొండను, మాళవిక నాయర్ను రిపీట్ చేయడం, అది కూడా వీరిద్దరికి హ్యాట్రిక్ కావడంతో ఇప్పుడు కల్కికు నాగ్ అశ్విన్ ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.